smile and just compliment each other wherever you are. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. చాలా రోజులకు ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఇదైతే ఉమెన్స్ డే రోజుదండి. ఆ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఏ రోజు ఏమైనా ఇంట్లో ఉండే ఆడవాళ్లకు పని అయితే తప్పదు. అది స్పెషల్ డేస్ కానివ్వండి, నార్మల్ డేస్ కానివ్వండి. అందుకోసమని రోజట్లా కాకుండా ఈరోజు అంటే బయటికి వెళ్ళేది ఉంది కదా, అందుకే ఒక గంట ముందే లేచి ఇంట్లో పనులని ఇలా చకచకా చేసేసుకుంటున్నాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా తులసమ్మ దగ్గర, కడప దగ్గర ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చి దేవుడికైతే పూజ చేసేసుకున్నాను. మా ఇంటి పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మీదకి రోజు 2 పిచ్చుకలు అయితే వచ్చి ఎంత బాగా సౌండ్ చేస్తాయో మీరు కూడా వినండి. మీలో ఎంతమందికి ఇలా పిచ్చుకల సౌండ్ వినడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. 2 నిమిషాలు ఇలా పిచ్చుకల సౌండ్ వింటూ చల్లని గాలికి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఎంత బాగా అనిపించిందో, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. తొమ్మిది గంటల వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేసి నేనైతే రెడీ అయిపోయాను. 10 గంటల వరకు నేను వెళ్ళాలి. అందుకోసమని సరే మరి వెళ్ళే ముందు ఖాళీ కడుపుతో వెళ్తే బాగుండదు కదా. వేడి వేడి దోశ అయితే వేసుకుంటున్నాను. దానిపైన కొంచెం పుట్నాల పొడి, కొద్దిగా క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం పన్నీర్ వేసేసుకొని దోశ అయితే రెడీ చేసుకుంటున్నాను. అలాగే దానిపైన కొంచెం కారము, లైట్గా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేస్తే సూపర్ టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో పిల్లలందరికీ చాలా ఇష్టం ఇలా ఈ దోశ అంటే. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చట్నీ లేకపోయినా ఈజీగా ఇలాగే తినొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పుట్నాల పప్పు ఎక్కువ వేస్తే సరిపోతుంది. సారీ అండి, పుట్నాలు కాదు, పుట్నాల పొడి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 2 దోశలు వేసుకొని టకటకా తినేసి రెడీ అయ్యాను. ఆల్రెడీ రెడీ అయ్యాను, కానీ మా ఫ్రెండ్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు డైరెక్ట్ అక్కడే కలుద్దాము అనేసరికి సరే అని చెప్పి నేను ఒక్కదాన్ని బయలుదేరుతున్నాను. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఉమెన్స్ డే స్పెషల్గా మా పిల్లల స్కూల్లో ఈరోజు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. సో స్కూల్కి అయితే వచ్చేసాను నేను. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. నేనైతే వచ్చి వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ స్టార్టింగ్ నుంచి వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇదైతే బి బ్లాక్ అంటే ప్రైమరీ వాళ్ళది. చాలా బాగుంటుంది ఇక్కడైతే. స్కూల్ మేనేజ్మెంట్ చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అవి మేము ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు చూసేసేయండి. లోపలికి ఎంట్రీ అవ్వగానే మా పేరు అలాగే పిల్లల పేరు అయితే ఎంట్రీ చేసుకున్నారు. మేము వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. మాకైతే లేట్ అయింది. రాగానే ఫస్ట్ ఏ రూమ్లలో ఎలాంటి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారని చూసాము. ఇక్కడ చాలా ఫన్ అనిపించింది మాకు. ఎందుకంటే వితిన్ 1 minute
బ్యాంగిల్స్కి టచ్ అవ్వకుండా ఆ కాయిన్ అయితే టర్న్ చేయాలి. ఎంత ఎక్కువ టైమ్స్ టర్న్ చేస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు. ఇక్కడ చూసేసి నెక్స్ట్ రూమ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఈ రూమ్లో వితిన్ 1 minute పిరమిడ్ అయితే ఎన్ని పిరమిడ్స్ అయితే అన్ని పిరమిడ్స్ అయితే ప్రిపేర్ చేయాలి. అది కూడా బెలూన్ని గాల్లో ఆడిస్తూ, ఒక హ్యాండ్తో గాల్లో బెలూన్ని ఆడిస్తూ ఇంకో హ్యాండ్తో పిరమిడ్ పెట్టాలి. చాలా బాగుంది, చాలా ఫన్ అనిపించింది. మ్యూజికల్ చైర్, అలాగే పెయింటింగ్, చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. కానీ 11:30 వరకు కంప్లీట్ అవ్వాలి. ఓన్లీ 2 hours మాత్రమే. చాలా బాగా అనిపించింది. తర్వాత స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే. మేము లేట్గా వెళ్ళడం వల్ల అన్ని గేమ్స్ అయితే నేను వీడియో తీయలేకపోయినాను. అందులో చాలా మిస్ అయింది మ్యూజికల్ చైర్. నేను కూడా మిస్ అయిపోయాను. సో స్నాక్స్ అయిపోయినాయి, గేమ్స్ అయిపోయాయి. తర్వాత అయితే స్పీచెస్ కాడికి వచ్చేసాము. సో ఇక్కడ ఒక గెస్ట్ని అయితే ఇన్వైట్ చేశారు. సో in the future, where women's voices are heard, rights are held. తర్వాత ఈ పాత్ర గొప్పగా అంటే పెరుగుతుంది కాబట్టి అభివృద్ధి కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈరోజు అందరికి తెలుసు అంతర్జాతీయ జాతీయ పలు వేదికల మీద సార్ వాళ్ళు చెప్పినట్టు అంతర్జాతీయ స్థాయిలో చాలామంది ఆడవాళ్ళు అయితే ఎన్నో గొప్ప విషయాలు సాధించి అవార్డులు కూడా అందుకుంటున్నారు. Wherever you are, even you are in your neighborhood or being a teacher myself, I used to see her daily from my classroom actually. She was a simply humbled homemaker before elected as a corporator, I mean to say. ఈ వేదికను చూస్తుంటే అందరు కలర్ఫుల్గా బాగా అనిపిస్తున్నారు. పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రోజు మనకి ఉమెన్స్ డేనే, మనమే ఎప్పుడైనా మనదే పై చేయి. వచ్చిన గెస్ట్లే కాకుండా అక్కడ పేరెంట్స్ కూడా కొంచెం మంది స్పీచ్ ఇచ్చారు. చాలా బాగా మాట్లాడారు. సో కొంతమందికి అయితే స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, నాకు కూడా ఉంది. అందుకనే నేనైతే వెళ్ళలేదు. కానీ చాలా బాగా చెప్పారు. చాలా కొత్త విషయాలు కూడా తెలిసాయి ఈ ప్రోగ్రాం వల్ల. ఇక్కడ పాట పాడుతుంది అయితే మా ఫ్రెండ్, చాలా బాగా పాడింది. సో ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సో లాస్ట్కి అయితే తను డేర్గా ముందుకొచ్చి ఇలా పాడింది, అలాగే ఒక డైలాగ్ చెప్పింది. చాలా బాగా అనిపించింది. చాలా అయితే ఎంజాయ్ చేశాము. ప్రతిరోజు పనిలో టెన్షన్స్ హడావుడితో ఉండే ఆడవాళ్ళకి ఇలా ఒక్కరోజు స్కూల్లో, అది ఉమెన్స్ డే రోజు ఇలా సెలబ్రేట్ చేయడం చాలా బాగా అనిపించింది. క్లాప్ 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 సూపర్. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ప్రోగ్రామ్ అయితే 12:30 వరకు కంప్లీట్ అయిపోయింది. కాసేపు అక్కడే కూర్చొని ఫ్రెండ్స్ అందరం కొన్ని డిస్కస్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయింది. సో నాకైతే 2 ప్రైజెస్ వచ్చాయి.
సారీ 2 కాదు, ఒక ప్రైజ్ వచ్చింది. అలాగే స్కూల్ వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ అనేది ఇచ్చారు. సో ఆ గిఫ్ట్ ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తాను. నాకైతే ఒక ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా, అది ఇదే. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. నాకైతే ఈ ప్రైజ్ చాలా నచ్చింది. ఎందుకంటే అందులో గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, గ్లాస్ బౌల్స్ కానివ్వండి, గ్లాస్కి సంబంధించిన ఏ ఐటమ్ అన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను ఏ గేమ్లో ఈ ప్రైజ్ గెలిచానో మీకు చెప్పలేదు కదా, అదేనండి బ్యాంగిల్స్ లోపల కాయిన్ని టర్న్ చేయడం. నేనే టాప్ స్కోర్ చేశాను. వితిన్ 1 minute లోపు 17 కాయిన్స్ అయితే టర్న్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ప్రైజ్ అయితే నాకు వచ్చింది. గేమ్స్ ఆడాలన్న ఆలోచనలో వీడియో తీయడానికైతే నాకు ఐడియానే రాలేదు, అందుకే వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ పిక్ అయితే షేర్ చేస్తున్నాను, చూడండి. ఏమో అందరికి ఇచ్చారు క్యాజువల్గా గిఫ్ట్. ఇందులో వచ్చేసి హాట్ కేస్, హాట్ బాక్స్, ఇది కూడా బాగానే ఉంది. ఇంకొక మూత వచ్చేసి చిన్నగా, ఇలా కూడా స్నాక్స్ పెట్టడానికి ఒకటి వచ్చింది. ఇదేమో గిఫ్ట్ క్యాజ్ అందరికి ఇచ్చారు. ముందుగా మీ అందరికీ విషెస్ చెప్పకపోయినా చివర్లో అయితే చెప్తున్నాను, హ్యాపీ ఉమెన్స్ డే అండి. లేట్ అయినా లేటెస్ట్గా చెప్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.